హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మేము శివాలయం టెంపుల్కి వెళ్తున్నాము. బీరంగూడ శివాలయం టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. మేమైతే ప్రెజెంట్ రెడీ అయిపోయాము టెంపుల్కి వెళ్ళడానికి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బీరంగూడ కమాన్ లోపలికి వచ్చాము. ఈ టెంపుల్ బీరంగూడ కమాన్ నుండి 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇలా స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్ శివాలయం ఆర్చ్ వస్తుంది. ఈ ఆర్చ్ నుండి లోపలికి వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో టెంపుల్ ఉంటుంది. టెంపుల్కి వచ్చేసాము. శివరాత్రి వస్తుందని టెంపుల్ దగ్గర అన్నిటికీ పెయింటింగ్ వేస్తున్నారు. ఇక్కడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి విగ్రహాలకి పెయింటింగ్ వేస్తున్నారు. ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లోనే పుష్ప, బింబిసారా మూవీస్ 2 షూటింగ్స్ జరిగాయి. ఇది గుడి గోపురము. ఇది 5 అంతస్తుల ఎత్తుతో పైన 5 కలశాలు ఉన్నాయి. ఇది ఎంట్రన్స్. ఈ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్. ఈ టెంపుల్ దగ్గర చాలా మూవీస్ షూటింగ్ జరిగాయి. బింబిసారా, పుష్ప, డమరుకం, భలే భలే మగాడివై చాలా సినిమాలు షూటింగ్స్ జరిగాయి. ఇది గుడి లోపల ధ్వజస్తంభం. ఇప్పుడు మేము దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాము. ఈరోజు మాకు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. అసలు లోపలికి వీడియో ఎలో లేదంట, కానీ మేము పంతులు పర్మిషన్ తీసుకొని వీడియో తీసాము. ఈరోజు అలంకరణ కూడా చాలా బాగా చేశారు స్వామివారిని. ఈ గుడి దగ్గర సొరంగ మార్గం ఉందని అంటారు. ఈ సొరంగ మార్గం నుండి శ్రీశైలం వరకు వెళ్ళొచ్చు అని అంటూ ఉంటారు. శివాలయం నుండి బయటకు వచ్చాక రైట్ సైడ్లో వినాయకుడి గుడి ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. మా పిల్లలు చూడండి ఎలా దండం పెట్టుకుంటున్నారో. చూడండి గుడి ఎంత ప్రశాంతంగా ఉందో. శివరాత్రి రోజు ఇక్కడ జాతర జరుగుతుంది. శివరాత్రి రోజు అస్సలు ఖాళీ ఉండదు. దర్శనానికి కూడా 2-3 గంటలు టైం పడుతుంది. ఈ శివాలయంలో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. గుడి నుండి బయటకు వచ్చి ఇలా గుడి వెనుకకు వెళ్ళాము. ఇక్కడ బీరంగూడ వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఇది గుడి ముందు భాగము. ఇక్కడ తంచిగా కొంతసేపు ఆడుకుంటామంటే అక్కడికి తీసుకెళ్ళాము. ఇక్కడ బింబిసారా మూవీ షూటింగ్ జరిగింది. ఈశ్వరుడే సాంగ్లో ఇక్కడ కళ్యాణ్ రామ్తో ఒక క్లిప్ ఉంటుంది. చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.